త్వరలో తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కేటీఆర్ మెడకు బిగుసుకున్నట్టేనా? ఆయన జైలుకెళ్తే ఇప్పుడున్న సమయంలో పార్టీని నడిపేదెవరు? హరీష్ రావు పగ్గాలు చేపడతారా, లేదంటే కవిత రంగంలోకి దిగుతారా? వీళ్ళిద్దరూ కాదంటే ఏకంగా కేసీఆరే ఎంట్రీ ఇస్తారా? ఇదే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఫార్ములా 1 కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఇప్పటికే హైకోర్టు కొట్టివేసింది. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే కనుక 6 నెలల వరకు బెయిల్ రావడం కష్టమనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదే జరిగితే పార్టీ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీని ఎవరు నడిపిస్తారన్న ప్రశ్న వినిపించిన ప్రతిసారి చాలా పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అయితే అందులో ఎవరికి అవకాశం దక్కుతుందన్నదే ఇప్పుడు చర్చగా మారింది. గులాబీ బాస్ రంగంలోకి దిగుతారా? వింటేజ్ కేసీఆర్ను పరిచయం చేస్తారా? లేదంటే హరీష్, కవితలో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తారా? దీనిపై గులాబీ శ్రేణులు ఏమనుకుంటున్నారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే ఎదురు దెబ్బల నుంచి బలంగా తిరిగొస్తా అంటూ కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ కొత్త చర్చకు కారణమవుతోంది. అరెస్టు ఖాయమని ఆయన డిసైడ్ అయిపోయారని కొందరంటుంటే రేవంత్ సర్కార్కు వార్నింగ్ ఇచ్చారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. ఆ ట్వీటే ఇప్పుడు కేటీఆర్ అరెస్టు గురించి, ఆ తర్వాత పార్టీ నాయకత్వం గురించి చర్చకు కారణమవుతోంది. నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు హరీష్, కవిత సిద్ధంగా ఉన్నా కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారన్నది ఆసక్తి కనిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్లో హరీష్కు మంచి సంబంధాలున్నాయి. పైగా ఇప్పుడు కవిత కూడా పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారు. దీంతో గులాబీ శ్రేణుల్లో కొత్త చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సిద్ధమవుతోంది. అయితే కేటీఆర్ అరెస్ట్ అయితే ఆ ప్రభావం పార్టీ క్యాడర్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. వీటిని అధిగమిస్తూ ప్రతిపక్ష పార్టీగా క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో పార్టీని ఎవరు నడిపిస్తారన్నది గులాబీ నేతలకు గుబులు పుట్టిస్తున్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి కావడంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అటు అరెస్టు తప్పదన్న అంచనాలతో క్యాడర్ను మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారు కేటీఆర్. కక్షతో ప్రభుత్వం తనను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోందని నేతలు మానసిక ధైర్యం కోల్పోవద్దని సూచిస్తున్నారు. ఇకపై అధినేత కేసీఆరే నేరుగా సూచనలు చేస్తారని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. మొత్తం మీద కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత వ్యవహారం పార్టీలో ఎన్నో చర్చలకు కారణమవుతోంది. మరి ఏం జరుగుతుంది? కేటీఆర్ అరెస్ట్ అవుతారా? అయితే పార్టీని నడిపించేది ఎవరన్నది తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత దాదాపు 6 నెలలకు బయటకొచ్చారు. ఇప్పుడు కేటీఆర్కు అదే పరిస్థితి ఎదురవుతుందా అనే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. గత రాత్రి కేటీఆర్, కవిత, హరీష్ రావులు కలిసి పార్టీ చీఫ్ కేసీఆర్తో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఒకవేళ జైలుకు వెళ్లే పరిస్థితే వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై చర్చించినట్టు పార్టీ వర్గాల నుంచి ఓ ఫెయిలర్ బయటకొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలను పక్కన పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫార్ములా విషయాన్ని డైవర్ట్ చేసేందుకు చీటికి మాటికి మీడియా ముందుకొచ్చి అధికార పార్టీపై ఆరోపణలు గుప్పించాలని నిర్ణయించారట. దీనివల్ల ఫార్ములా వ్యవహారం మరుగున పడి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందనే అంచనాకొచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్లో ఉండి ప్రభుత్వంపై ఫైట్ చేసే బాధ్యతను హరీష్ రావుకు అప్పగించినట్టు సమాచారం. ఇక జిల్లా నాయకులతో సమావేశాలు, వివిధ విభాగాల నేతలను సమన్వయం చేసే బాధ్యతలను కవితకు అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై కేడర్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉంటే 5-6 ఎమ్మెల్యేలు కారు దిగిపోయేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. 4 ఏళ్లు అధికార పార్టీతో ఫైట్ చేయడం అంటే ఆషామాషీ కాదని, దీనివల్ల తమ వ్యాపారాలు దెబ్బతినే పరిస్థితి ఉందని అంటున్నారు. కేటీఆర్ జైలుకి వెళ్లిన మరుక్షణం నేతలు తమ ఇల్లు చక్కబెట్టుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వలసపోయే నేతలపై నోరెత్తకుండా ఉంటేనే బెటర్ అని అంటున్నారు. వారిపై నోరెత్తితే ప్రజల్లో మరింత చులకనవుతామని, పార్టీని నిలబెట్టేందుకు కృషి చేయాలని పెద్దాయన సలహా ఇచ్చారట. మొత్తానికి రాబోయే రోజుల్లో కారు పార్టీలో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.